భర్తకు, భర్త గురించి భార్యకు నిజాలతో పాటు అబద్ధాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ గత జన్మవి కూడా తెలుస్తూ ఉంటే ఏం జరుగుతుంది నేను చెప్పను, చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ రాక్ రాఘవ యాంటీ. మబ్బులో ఏముంది నా మనసులో, ఏముంది నా మనసులో ఏముంది. మధు, సుధా, మధు, నీకు విషయం తెలుసా సుధా? ఏంటి మధు? నీ పేరుని నా గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకుందాం అనుకున్నాను. పొడిపించుకున్నావా మధు? సూది నా గుండెలు గుచ్చుకుంటే గుండెల్లో ఉన్న నీకు సెప్టిక్ అవుతుందని వేయించుకోవడం మానేశాను. మధు, సుధా, ఎందుకు అలా బాధపడుతున్నావు? నేను బాధలో ఉన్నప్పుడు నీ నవ్వును చూస్తే నాకు ధైర్యం వస్తుంది తెలుసా? మరి నీకు? వాళ్ళ నవ్వు చూస్తే ధైర్యం వస్తుంది. మధు, చలేస్తుంది మధు. చలిమంట వేయమంటావా సుధా? నువ్వు మధు కాదు, మొద్దు మొద్దు. ఎంత ధైర్యమే నాతో చలిమంట కాయాల్సింది నువ్వు వాడితో చలిమంట కాస్తావా? మధు, ఎవడీడు? ఇది ఉంటే మనందరికీ మంట వస్తుంది, వీడు వస్తే మొత్తం అందరికీ మంట వస్తుంది. నువ్వు ఇటు రారా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోవా? నా మధు ఉండగా నేను ఎవరిని చేసుకోను. వాడుంటే చేసుకో, అంతే కదా. ఇప్పుడు ఆయన లేపేస్తా. మధు, మధు, ఇప్పుడు ఈ వరహాలు రావేనే నీకు దిక్కు. వచ్చే జన్మలో నీ కోసం పుడతాను సుధా. నేను కూడా నీ కోసం ఎదురు చూస్తాను సుద్దా. మధు లోయలో పడి చనిపోయాడు. మధు చనిపోయిన 40 ఏళ్లకి సుధా కూడా చనిపోయింది. 150 సంవత్సరాల తర్వాత వాళ్ళ రెండో జన్మ. బా, మా కాలేజీలో అందరికంటే నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాను అందరూ చెప్పుకుంటూ ఉంటారండి. ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడుతుంటారు, కానీ నేను ఒక్కళ్ళని పట్టించుకోను. ఎందుకంటే నా కోసం ఒక అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది. రోడ్డు మీద ఎదురెదురుగా నడుచుకుంటూ గుద్దుకుంటాం, మమ్మల్ని మేము తెలుసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. యా, మీ పేరు? నా పేరు మళ్ళీ మధు. అంటే అప్పుడు మధు, ఇప్పుడు మళ్ళీ మధునా? అవునండి. మీ పేరు? నా పేరు మళ్ళీ సుధా అండి. అంటే అప్పుడు సుధా, ఇప్పుడు మళ్ళీ సుధా. అవునండి. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. అప్పుడు మనం ప్రేమించుకున్నాం కానీ పెళ్లి చేసుకోలేకపోయాం. ఆ వరహాల రావు మన ఇద్దరిని విడదీశాడు. ఇప్పుడు వెంటనే పెళ్లి చేసేసుకుందాం. అవును మళ్ళీ మధు. రా మళ్ళీ సుధా. మళ్ళీ సుధా, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మన ఇద్దరం ఒకరి కోసం ఒకటి మళ్ళీ పుట్టాం. కొద్దిగా వేడివేడిగా కాఫీ పెట్టిరావా? పాలు లేవండి ఇంట్లో. పాలు లేవా? ఆ, ఏ పాల బాయ్, అర్జెంట్ గా పాలు తీసుకుని ఇంటికి వచ్చేయమ్మా. పాలు. ఎందుకు వచ్చిందో మ్యూజిక్? నాకు మీరు తప్ప ఇంకో మగ పురుగు తెలియదండి. పాపం నేను ఎర్లీగా చచ్చిపోతే తర్వాత 40 ఏళ్ళు బతికుంది కదా, ఎవరో ఒకరు తోడు కావాలి కదా, అందుకే ఇంకో పెళ్లి చేసుకుంటుందిలే. ఏంటి ఇంకా చూస్తున్నావు? ఆర్ఆర్ మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు వెయిట్ చేయకూడదు, వెళ్ళు. ఏమండి, మీకు టీ పెట్టిమంటారా? వెళ్ళి వేడివేడి కాఫీ పెట్టుకురాపోండి. సరేనండి. జన్మ జన్మల వరమే కలయిక. బాగున్నారా? పెళ్లికి రాలేకపోయాను. దా కూర్చో, పర్లేదులే, ఇప్పుడు వచ్చావు కదా. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మధు. థ్యాంక్ యూ రా. మా ఆవిడ. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మేడం. ఎందుకు వచ్చిందే మళ్ళీ మ్యూజిక్? ఏమండి, నాకు మీరు తప్ప ఇంకోళ్ళు తెలియదండి. ఎలాగే అంటావు, మ్యూజిక్ మాత్రం వచ్చేస్తుంటది. మధు, రేపు నాకు ఇక్కడ పని ఉంది. ఈ రోజు నైట్ మీ ఇద్దరు భోజనం చేసి రేపు వెళ్తాం. చేసిందంతా చేసి మళ్ళీ భోజనం చేస్తాడు. భోజనం లేదు, ఏం లేదు. ఒకసారి ఆ మ్యూజిక్ కినబడిందంటే నిన్ను పాతేస్తానేమో అనుకుంటున్నావు. లోపలికెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారండి? అంటే వరహాలరావు, నువ్వు కూడా ఈ జన్మలో మళ్ళీ పుట్టేవా వరహాలరావు? వరహాలరావు ఎవరు సార్? నా పేరు డైలాగులు రావు. ఏంటి ఈ జన్మలో వీడి పేరు డైలాగులు రావా? వీడికి గత జన్మ గుర్తొస్తే నాకు డైలాగులు రావు. ఎలాగైనా సరే గత జన్మ గుర్తు రాకుండా చెయ్యాలి. ఏ అడ్రస్ అండి? ఈ అడ్రస్. ఈ అడ్రస్ ఇదిగోకి వెళ్ళాలని చెప్తాను. చెప్పండి. ఇక్కడ నుంచి అలా తిన్నగా చూడండి. ఆ చెట్టు కనబడుతుందా? కనబడుతుంది కదా? కనబడుతుంది సార్. ఇంకా కనబడదు. రేయ్ మధు, అమ్మో, ఎంత ధైర్యం రా! అప్పుడే చంపారు కదరా, మళ్ళీ ఎలా పుట్టావు? కొడితే గత జన్మ గుర్తు వచ్చేసింది ఏంటి వీడికి?
నా సుధా ఎక్కడ నా సుధా ఎక్కడ చెప్తాను ఆగో వరాలరావు. అదిగో అదిగో ఎక్కడ? సార్ కొద్దిగా అడ్రస్ చెప్పండి సార్, టైం అవుతుంది. ఈ అడ్రస్ మీరు విశాఖపట్నం అడ్రస్ పట్టిన హైదరాబాద్ లో ఎత్తితే ఎలా ఏమండి దొరుకుతుంది? ఏం జరుగుతుందండి ఇక్కడ? ఏం జరగలేదు. సార్ ఒక్క నిమిషం సార్, మేడం మీకైనా ఈ అడ్రస్ తెలిస్తే ఈ చెప్పండి. అడ్రస్సా? వాడు నన్ను చంపినోడే, వాడితో కూడా మ్యూజిక్ పడుతుందా? ఏమండి అర్జెంట్ గా మీరు అడ్రస్ వైజాగ్ వెళ్ళి ఎత్తుకొని చెప్తాను. వైజాగ్ వెళ్ళి ఎత్తుకొని ఇక్కడ దొరకదు, వెళ్ళండి. ఏమండి? ఎంతమంది దగ్గర? పక్కింటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవద్దా? పెడత మొఖం వేసుకుని వచ్చి అరవపోతే వెళ్ళి తలుపులు వేసుకుని ఇంట్లో కాపురం చేసుకోవచ్చు కదా మీరు. చెయ్యి చూసావా ఎలాగుందా? చెయ్యి అంటే విరిచి పొయ్యిలో పెడతాను ఏమనుకుంటున్నా, ఇది చెయ్యని. అయ్యా! మ్యూజిక్ ఎందుకు వచ్చింది? మళ్ళీ సుధా ఎందుకు వచ్చిందో నాకు అదే అర్థం కావట్లేదు. పత్తిలాగా మొహం పెట్టడం కాదు. దానికి ఏ సంబంధం లేకుండా మ్యూజిక్ ఎందుకు వచ్చింది? అయ్యో మ్యూజిక్ ఎందుకు వచ్చింది? మళ్ళీ సుధా కాస్త చూసుకొట్టి ఎక్కడ పెడితే అక్కడ కొట్టు. ఆడదాంతో పెట్టుకుంటే ఇలాగే పగిలిపోద్ది, జాగ్రత్తగా ఉండు. కొడితే నన్ను పిలివే. ఆలోచించిన నాకు గుర్తు రావట్లేదురా, అసలు మ్యూజిక్ ఎందుకు పడిందో కూడా అర్థం కావట్లేదు నాకు. చిచి అయినా నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. అమ్మో, మళ్ళీ సుధా సుధా చూడు పాలవాడు వచ్చాడు, పాలు తీసుకో. అక్కడ పెట్టు, డబ్బులు తీసుకొస్తా. ఆగా డబ్బులు నీ చేస్తే ఇస్తే మళ్ళీ మ్యూజిక్ వస్తే ఇన్నేం చదవలేను. ఆ డబ్బులేవో నేనే ఇస్తాను, తీసుకో. ఆడదాంతో ఆర్ఆర్ వచ్చిందంటే ఓకే, వీడితే ఎందుకు వచ్చింది? అర్థం కావట్లేదు. ఆవిడ ఎవరో చిచి, తెలియదు, ఈడెవడో నాకు అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. తెలియదు, వీడికి నాకు ఏ సంబంధం. ఏమీ లేకుండా సౌండ్ ఎందుకు వచ్చింది? వెళ్ళరా నాయన, నీకు దండం పెడతా ఇల్లు. చీ, నేను మీతో మాట్లాడను. నేను మా పుట్టింటికి వెళ్తున్నా. సుధా మళ్ళీ సుధా మళ్ళీ సుధా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ జన్మకి ఇంకో కొత్త భార్యని ఎత్తుక్కుంటే పోలా. సో మనో గారు ఎలా అనిపించింది రాఘవ్ గారి skit? రాఘవ ఎక్స్ట్రానరీ, ఫెంటాస్టిక్. అసలు నీ యొక్క ఇన్నోసెన్స్, ఆ అమ్మాయి యొక్క కమిట్మెంట్, ఫెంటాస్టిక్ లైన్, సూపర్. రోజా గారు టీం మారిన హరిత ఫ్లో మాత్రం వేరే లెవెల్ అసలు. సూపర్, చాలా బాగా చేశారు అసలు. నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్, జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి, గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళ కాలు గడుగుతాడు, చంటే వాళ్ళ కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను.